అయినా వచ్చిన వాడు చివర వచ్చిన వాడు చాపు కావాలా ఒక్క నిమిషం సమస్తము మర్యాదగాను క్రమముగాను జరిగించచ్చు త్రిత్వం తర్వాతి 3వ ఆదివారపు ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తండ్రి యొక్క కుమారుని యొక్క నామమున ఈ వెలుగును నీ సత్యంలో బయలుదేరి చేయము. అవి నాకు అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషంలో కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదను. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలని ఉద్దేశించుచున్నాం. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించుచున్నట్లు మనలను మనము శ్రద్ధతో పరీక్షించుకొనుట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకుందురో, ఎవరు నీతిని గూర్చి ఆకలి తప్పులు కలిగి ఉందురో అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనలను మనము ఇట్లు పరీక్షించుకునే ఎడల మన యందు పాపములు మరణమును తప్ప మరేది కనబడదు. వీని నుండి మనమేమాత్రమును తప్పించుకొనలేము. కావున మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపము వలన మనము పొందవలసిన దంతయు అనుభవించుటకును ఆయన మనుషుడాయన. మనము మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్లును మన విశ్వాసము వలన బలపరపబడి ఆయన చిత్తములకు సంతోషపూర్వకముగా విధేయులమగునట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించెను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవడు ఈ రక్తమెత్తిని ఈ పాత్రలోనిది త్రాగునో వాడు క్రీస్తునందును క్రీస్తు వాని యందును జీవించును. అతడు నిత్యజీవము గలవాడే ఉండును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై శిలువ మరణము నుండి లేపబడిన సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలెను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగుల హృదయపూర్వకములైన వందనములు చెల్లించుచు మన శిలువనెత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనలను ప్రేమించున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము మనమును ఒకరినొకరము ప్రేమింపవలెను. ఎందుకనగా ఈ ఒకే రొట్టె యందు పాలుపంచుకొనుచు ఈ ఒకే పాత్రలోనిది త్రాగుచున్నందున మనమందరము ఒక శరీరమై ఉన్నాము. ప్రార్థించము. సరస్సులు కోరికలు స్పష్టముగా తెలిసి ఉన్నవి. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గణపరచున్నట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధాత్మ యేసు వలన పవిత్రపరచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్.
హృదయమును పరిశోధించడు సర్వశక్తుల దేవుని సమ్మోకమందు నేను మిమ్మల్ని అడుగునదేమనగా, మీరు స్వాభావికముగా పాపులని చేయవలసిన మేలు చేయక చేయడానికి కీడు చేయొచ్చు, తలంపుల వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకులకు దేవుని దుఃఖమును పాపమును కలుగజేస్తున్నని, అందువలన ఆయన శిక్షా విధికి న్యాయంగా పాత్రలని మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకములకు వచ్చినని, ఆయన నామమందు విశ్వాసముంచు వారందరికీ పాప పరిహారము కలుగునని నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలని ఆసక్తితో కోరుచు, క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపములు ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అందునట్లుగా జీవించుచు ఉదయం ఎందును ప్రవర్తన ఎందును పవిత్రముగా నుండుటకు దినదినము ప్రయత్నింపవలని నిశ్చయించుకున్నారా? మనము వినయముగా దేవుని ఎదుట పాపములను ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకుందాము. అందరూ ఈ విధంగా చెప్పండి. ఓ దేవా, నా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును సంపూర్ణముగా గ్రహించలేను గాని నీకంతయు స్పష్టముగా తెలిసే ఉన్నది. నా బాహ్య జీవితంలోనూ ఆత్మిక జీవితంలోనూ లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపరచు నా దోషాలను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించు నీ కృపను బట్టి నన్ను కరుణించి యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతను తొలగించమని నిన్ను వేడుకుంటున్నాను. ఆమేన్. పరలోకమందు ఉన్న మన తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు మన యందు కనికరం ఉంచి తన ప్రియకుమారును మన ప్రభు యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానం వలన మన పాపములను క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారమును బట్టి పశ్చాత్తాపము లేని అవిశ్వాసులకు నేను తెలియజేయగా, అట్టివారు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గముల నుండి మళ్ళీ కొనకు నిజ పశ్చాత్తాపము లేక క్రీస్తునందు విశ్వాసం ఉంచక ఉన్నాడలా దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదికి రప్పించును. మూడవ ఆదివారం కొరకైన ప్రారంభ గీతము. బాధపడి వారను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము, నా బాధను నా వేదనలను కనుగొనుము, నా పాపములన్నిటిని నేను క్షమింపుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తి కొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను, నన్ను సిగ్గుపడనీయకము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమా
క్రీస్తు మామును కనికరింపము. ప్రభువా మామును కనికరింపము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా ఉన్నతమైన ఘన స్థలముల ఇలాకు సమాధానం నరులాకాయనాదాయ ప్రభువేరా దేవా పరమరాజా సర్వకృపా గల పరమజనకారి మహిని మరి పొగరు చోనాము మహిమా మహిమాతి సయామోలో మరీరా రాంతియునికు మహిని మా సుతి కోట నకారి చోచోనాము. యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము ఏకాదే గౌరే ఎల్లమామును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకొల్పు యేసు రక్షక ఆశీగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించిక పరిశోధరా కరుణావు ప్రభువైనా క్రీస్తు పరిశోధాత్మతో తండ్రి అయినా దేవుని యందు పరిపూర్ణ
ప్రార్థించుము. ఓ దేవా, నీవు నిన్ను నమ్మిన వారందరికీ ప్రాపకుడవై ఉన్నావు. నీవు లేకున్నదేది బలముగానైనను పరిశుద్ధముగానైనను ఉండలేదు. మేము అనిత్యమైన వాటిని అనుభవించుచున్నను, తొదకు నిత్యమైన వాటిని పోగొట్టుకొనుకున్నట్లు నీవు మాకు రాజువును మార్గదర్శివై ఉండి మా మీద నీ కృపను అత్యధికముగా కుమ్మరింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా వివేకము పరిపాలించుచున్నందు నీ కుమారుని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. దయచేసి సంగమతి కూర్చున్నాను. తృప్తి తర్వాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను చదువుగా విందాం. పత్రికా పాఠ్య భాగముగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 11 వచనాల భాగాన్ని ఒకరు వచ్చి చదువుగా విందాం. బాబా ఎక్కడ కూర్చోదు, మీరు కూర్చోదు, కనబడదా? దేవుడు దగ్గర సమయమును వేసినట్లు ఆయన ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. కనుక మీ చేత ఈ విధమైన ఇంతటితో నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి స్వార్థ పాఠ్య భాగము ముగిస్తున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదే రీతిగా తిరుగుతున్న తర్వాత 3వ ఆదివారం కొరకైనా స్వార్థ పాఠ్య భాగము చదువుగా ఉందాం. పరిశుద్ధ లోక స్వార్థ 15వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాల భాగాన్ని ఒకరోజు చదువుగా ఉందాం. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఎడుగుచ్చు. వాటిలో ఒకటి చెప్పిపోయి అతడు 99 అడవిలో విడిచిపెట్టి చనిపోయిన తెలుగులకు దాన్ని ఎక్కడైనా అది దొరికినప్పుడు సంతోషంలో దాన్ని తన ముడుల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను కొడుకుని వచ్చి మీరు నాతో పాటు సంతోషించండి, తప్పిపోయిన నా గొడవ దొరికిందని వారితో చెప్పులు కదా. అటువంటి వారు మనసు అక్కడే సంబంధించిన విషయమై ప్రతి సంతోషంటే వారి మనసులో ఒక పాట విషయమై పదవి ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఏ స్త్రీలను 10 వెండి నాణ్యాలు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆయన దీపం వెలిగించి ఇల్లు వచ్చి
ఓ క్రీస్తు నీకు స్తోత్రము అందరము అదే రీతిగా నిలబడి నికేయ విశ్వాస ప్రమాణమును చెప్పుకుందాము. అందరి విధంగా నాతో కలిసి చెప్పండి. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతేక కుమారును అద్వితీయునగు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికి ముందు తండ్రి నుండి కలిగిన వారును, దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వం గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడునై ఉన్నారు. ఈయన మానవుమగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడాయనయు పొంతు పిలాతు అధికారం కింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడని లేఖనాల ప్రకారము మూడో దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చున్నాడును. సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చునని, ఆయన రాజ్యములకు అంతము లేదని నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెరవచ్చు తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమ పరపబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును, జీవులకు దాతయు ప్రభువులకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తల ఏక సంఘమును నమ్ముచున్నాను. పాప పరిహారములకైనా ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానం కొరకును రాబోవు లోక సంబంధములు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. దయచేసి సంఘం మధ్య కూర్చును. ప్రసంగ భాగంలోనికి ప్రవేశించుటకు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 365వ సంకీర్తన పాడుకుంటూ చివరి చరణం పాడుతుండగా సంగమంతయు లేచి నిలబడవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చిన్న దాంట్లో లేదమ్మా. పెద్ద పుస్తకాల్లో 365వ సంకీర్తన, చిన్న పుస్తకాల్లో సంఖ్య లేదు. లేలేము క్రైస్తవుడా, లేలేము క్రైస్తవుడా, నీలో మేల్కొని లేలేము క్రైస్తవుడా, మేల్కొని విడువకులు తమో విడువక భాగము, విడువకులు తమో నడువక భాగము, లొడలుడని కాన నుందను బాయదు, లొడలుడని కాన నుందను బాయడు. లేలేమో క్రైస్తవుడా, నీలో మేల్కొని లేలేమో క్రైస్తవుడా, మేల్కొని విడువకు ధైర్యము వదలకు కవచము, విడువకు ధైర్యము వదలకు కవచము, సదయుడు క్రీస్తువు శాశ్వత
ఫలమీసును లేలేమో క్రైస్తవుడా నీలో మేల్కొని లేలేమో క్రైస్తవుడా మేల్కొని బెదలకు మేలికి వదలకు దారిని బెదలకు మేలికి వదలకు దారిని నదిది కానిది ఆత్మను బేటక నదిది కానిది ఆత్మను బేటక లేలెమ్మో క్రైస్తవుడా నీలో మేల్కొని లేలెమ్మో క్రైస్తవుడా మేల్కొని ప్రార్థన సారమో వదులను ప్రార్థన సారము వదులను సాధక కాలము వ్యర్థము చేయక సాధక కాలము వ్యర్థము చేయక లేలేమో క్రైస్తవుడా నీలో మేల్కొని లేలేమో క్రైస్తవుడా మేల్కొని భావములో దేవుని ప్రేమ భావములో దేవుని ప్రేమ నేవది వేడు నెమ్మది నీవది వేడు నెమ్మది లేమో క్రైస్తవుడా నీలో మేల్కొని లేలేమో క్రైస్తవుడా మేల్కొని యేసుని సిలువ మెదుట పెట్టుకో యేసుని సిలువ మెదుట పెట్టుకో మోసము బంధవు యేసుని కాపునా మోసము బంధవు యేసుని కాపునా లేలేమో క్రైస్తవుడా నీలో మేల్కొని లేలేమో క్రైస్తవుడా నీలో మేల్కొని. మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ అందరు కలుగును గాక. ఆమె ఎట్లయితే సంఘం అంతా కూర్చున్నాను. మన ప్రభుడు రక్షకుడు ప్రాణాథుడు శ్రేష్ఠైనటువంటి యేసుక్రీస్తు నామములో ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, ఈ ఉదయకాలపు శుభములను తెలియపరుస్తున్నాను. త్రిత్వం తర్వాతి 3వ ఆదివారము ప్రసంగ భాగంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగాలను కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు, స్వార్థ పాఠ్య భాగముగా లూకా సువార్త 15వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు మనకి ఈరోజు ధ్యాన పాఠ్య భాగాలుగా ఇవ్వటము జరిగింది. చదవబడినటువంటి లేఖన భాగాలను కనుక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 11 వచనాల మధ్య భాగంలో క్రైస్తవులు పలికినటువంటి హింసల గురించి, క్రైస్తవులను వారు చేసినటువంటి భక్తి విషయంలో జాగ్రత్తగా మేల్కొని ఉండాలి అనేటువంటి ఆలోచనను తెలియపరచడం జరిగింది. అలాగనే స్వార్థ పాఠ్య భాగంలో లోకా స్వార్థ 15వ అధ్యాయము 1 నుండి 10 వచనాల మధ్య భాగంలో యేసుక్రీస్తు వారు పరిసయ్యులతో మాట్లాడినటువంటి సంఘటనలు, అక్కడ చెప్పబడినటువంటి కొన్ని ఉపమానాల గురించి, తప్పపోయినటువంటి గొర్రె గురించి, పోగొట్టబడినటువంటి నాణ్యం గురించి మాట్లాడటము జరిగింది. ఈ 2 పాఠ్య భాగాల నుండి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము శ్రమలలో కూడా భక్తి కలిగి జీవించడం. శ్రమలలో కూడా భక్తి కలిగి జీవించడం.
పేతురు రాసిన మొదటి పత్రికను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది క్రీస్తు శకము 60వ సంవత్సరం నుండి 64వ సంవత్సరాల మధ్య కాలంలో రాయబడినట్టుగా చూడొచ్చు. అప్పుడే రోమా చక్రవర్తి అయినటువంటి నీరో చక్రవర్తి అక్కడ ఉన్నటువంటి ఆ పొంతు, కలదోకియా, ఆసియా, బెతోనియా అనేటువంటి పొంతు అనేటువంటి ప్రాంతాలలో క్రైస్తవుల మీద దాడులు చేయడం ప్రారంభించాడు. క్రైస్తవులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. క్రైస్తవుల యొక్క ఆలోచన ఏ రీతిగా ఉన్నది అని అంటే, ఈ క్రీస్తును వెంబడించేటువంటి ఈ క్రమమందు మనము మన యొక్క భక్తిని సంపూర్తిగా చేయగలుగుతామా అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అయితే వారి మధ్య జరిగినటువంటి కొన్ని శ్రమల గురించి ధ్యానించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, మా గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా సర్వేశ్వర, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరుచున్నాం, ఆరాధన ద్వారా మిమ్మల్ని గణపరుచున్నాం. ఈ సమయం మందు మీ అమూల్యమైనటువంటి మాటలను మేము ధ్యానించబోతుండగా వినగలిగేటువంటి చెవులు, గ్రహించగలిగేటువంటి మనసును దయచేయండి. ఒకవేళ ఏదైనా లోటుబాట్లు ఉంటే ప్రభువా సరిచేసుకునేటువంటి మనసును మా అందరికీ దయచేయమని మీ సన్నిధి తోడుగుంచమని, మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేయము. నిలబడి మాట్లాడబోతున్నటువంటి నన్ను మీ సిలువ చట్టున మరుగుపరిచి ప్రభువా కేవలము మీ మాటలను మాత్రమే బయలుపరచడానికి సహాయం దయచేయమని, మీ ఆత్మ నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా త్రిత్వం తర్వాత ఈ 3వ ఆదివారము ప్రసంగ భాగంలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని కనుక జ్ఞాపకము చేసుకున్నట్లయితే చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక. దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద దీన మనస్కులై ఉండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి. ఇక్కడ చాలండి. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో మనము పేతురు మనతో మాట్లాడితే ఎలా ఉంటది, పేతురు మనకి ధైర్యం చెప్తే ఎలా ఉంటది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పేతురు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా శ్రమలు అనేటువంటివి తాత్కాలికం, శ్రమలు అనేటువంటివి తాత్కాలికం. ఈ శ్రమల వల్ల మనము ఎటువంటి ఇబ్బంది పడవలసినటువంటి అవసరము లేదు. అయితే ఈ హింసలకు గురవుతున్నటువంటి వారిని మనము ఈ హింసలకు గురవడానికి గల కారణాలు ఏంటి, వాటిని ఒకసారి మనము ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దామా, జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దామా అనేటువంటి మాటను వారితో మాట్లాడేటువంటి సమయం మందు మొట్టమొదటిగా వారు పరదేశులుగా పిలువబడ్డారు. వాళ్ళు హింసింపబడటానికి ప్రధానమైనటువంటి కారణము వాళ్ళు పరదేశులుగా పిలువబడ్డారు. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కపదోకియా, ఆసియా, బితూనియా అనే దేశాల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు యాత్రికులుగా ఉన్నారు. యాత్రికులుగా ఉన్నారు అంటే ఆ రోమా సామ్రాజ్యానికి లేకపోతే రోమా సాంప్రదాయానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. వాళ్ళు క్రీస్తును నమ్ముకొని వారి యొక్క సమస్త పాపాలను విడిచిపెట్టి, వారి యొక్క పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తును వెంబడించేటువంటి వారుగా ఉన్నారు. ఆ వెంబడించేటువంటి వారుగా ఉన్నటువంటి క్రమంలో వారు యాత్రికులుగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రోమీయులు లేకపోతే యూదులైనటువంటి వారు ఈ క్రైస్తవులు ఏమంటా ఉన్నారంటే, వీరు పరదేశులు అనేటువంటి మాటను వాడుతున్నారు. వీరు పరదేశులు అనేటువంటి మాటను వాడుతున్నారు. ఈ పరదేశులుగా ఉన్నారు కాబట్టి ఈ పరదేశులుగా ఉన్నటువంటి వారిని మనము హింసించడం ద్వారానో లేకపోతే వారిని భయపెట్టడం ద్వారానో
లేకపోతే వారిని ఇబ్బందిని కలుగజేయడం ద్వారానో మనను బదులు అడిగేటువంటి వారు ఉండరు అనేటువంటి ఆలోచనతో క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని హింసించడం ప్రారంభించారు. ఈ హింసించడం ప్రారంభించిన తర్వాత వారి యొక్క జీవితాలు చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో వెళ్ళిపోతూ ఉన్నాయి. చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. 216 పేజీలో ఉంది. అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల నిందలు, చేయదగినవి విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అనుజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. చాలండి. అక్కడ ఆ రోమా ప్రాంతంలో లేకపోతే ఆ పొంతు, కపదోకియా ఈ ప్రాంతాల్లో నివసించేటువంటి రోమియోలు ఎలా ఉన్నారు అంటే పోకిరి చేష్టలతో, తాగుబోతుల్లాగిన లేకపోతే అల్లరితో కూడినటువంటి ఆటల పాటలు చేసేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అయితే ఈ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు వీటన్నిటిని ఆల్రెడీ చేసి వదిలిపెట్టేశారు. ఇక వాటిని చేయడానికి ఇష్టపడలే. వారి యొక్క పాత జీవితాల్లో ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఇవన్నీ మేము చేయకూడదు, క్రీస్తు రక్తం ద్వారా మేము కడగబడ్డాము అనేటువంటి ఆలోచన కలిగి వాళ్ళు వాటన్నిటిని విడిచిపెట్టిన తర్వాత ఆ రోమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారంటే ఈ క్రైస్తవులైనటువంటి వారు కూడా ఈ విధంగా చేయాలి, చేయకపోతే వాళ్ళని ఇబ్బంది పెడతాం అనేటువంటి ఆలోచనతో ఈ పోకిరి చేష్టలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, మద్యపానంతో కూడినటువంటి చేష్టలు ఇవన్నీ చేయట్లేదు. కాబట్టి ఈ పరదేశులుగా ఉన్నటువంటి క్రైస్తవుల మీద హింసలు చేయడం ప్రారంభించారు. మనము లోతు కాలాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే లోతు కాలంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ రీతిగా ఉండేవారంటే అనైతికమైనటువంటి పనులను చేస్తుండేటువంటి వారు, అనైతికమైనటువంటి క్రియలు, అనైతికమైనటువంటి శరీర సంబంధాలు కలిగినటువంటి వారుగా ఉండేవారు. కానీ లోతు మాత్రం వారి మధ్యలో ఒక నీతిమంతుడిగా, నీతి విధమైనటువంటి కుటుంబంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా లోతు కుటుంబానికి వచ్చినటువంటి 3 దేవదూతలను వాళ్ళు ఏమంటారంటే, లోతు మీ ఇంట్లో ఉన్నటువంటి వారిని ఆ 3 బయటకు తీసుకురా, మీ ఇంట్లో చేరినటువంటి ఆ 3 బయటికి తీసుకురా, మేము వారిని కూడాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాము అనేటువంటి మాటను చెప్తూ లోతును ఇబ్బంది పెట్టేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కానీ లోతు మాత్రము ఏం చేస్తున్నారంటే, అయ్యా పురుషుల్ని ఎరగనటువంటి స్త్రీలు లేకపోతే కుమార్తెలు నా దగ్గర ఉన్నారు, వారిని నేను పంపిస్తా, మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఉండొచ్చు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉంటున్నాడు. అంటే ఆ దుష్టుల మధ్యలో కూడా లోతు ఎక్కడా కూడా చెడిపోలేదు, తనకు కలిగినటువంటి వారి మార్గాన్ని విడిచిపెట్టలేదు. అదే రీతిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వీరు కూడా ఆ రోమిలైనటువంటి వారు వాళ్ళ మధ్యకు వచ్చి, మీరు పరదేశులరా, మిమ్మల్ని మేము కొట్టినా కూడా తిట్టినా కూడా ఎటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసినా కూడా మమ్మలను అడిగేటువంటి నాదుడు లేడు, మీరు కావాలంటే మీరు మా దగ్గరకు వచ్చి మాతో పాటు కూర్చొని తాగండి అనేటువంటి ఆలోచన కలిగి వారిని ఏం చేస్తున్నారంటే హింసించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఈ క్రైస్తవులు పరదేశులుగా ఉన్నారు కాబట్టి హింసింపబడ్డారు. ఏ రీతిగా ఉన్నారండి? నేను మధ్యలో అడుగుతాను, ఏ రీతిగా ఉన్నారు? మొట్టమొదటిగా చెప్పండి, చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు మొట్టమొదటిగా ఏ రీతిగా ఉన్నారు? ఎందుకని హింసింపబడుతున్నారు? పరదేశులుగా ఉన్నారు. గుర్తుపెట్టుకుని చెప్పండి, గట్టిగా చెప్పండి. పరదేశులుగా ఉన్నారు. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఒకవేళ మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి ఆపి. మోగగా కూర్చోవద్దు, మొద్దుగా కూర్చోవద్దు. మనం ఏం నేర్చుకున్నా, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత, దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, నా కుటుంబానికి నేనేం తెచ్చుకున్నాను అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి తప్ప ఇక్కడికి వచ్చి మొద్దుగా కూర్చొని ఏం విన్నావో ఏం వినలేదు, ఏం అర్థమైందో ఏం అర్థం కాలేదు అనేటువంటి ఆలోచనతో మనం వెళ్ళకూడదు ఇంటికి. ఆ దీవెలతోనూ మేలులతోనూ మనము వెళ్ళాలి. ఆశీర్వాదాలు అంటారా? మీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఆశీర్వాదాలు ఉన్నాయి, మీ బిడ్డలే మీ ఆశీర్వాదాలు. కాబట్టి దేవుని సన్నిధిలో నుండి దీవెనలు మేలులు తీసుకుని వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. ఉండేటువంటి సమయంలో మనమందరము కూడా దేవుని మాటలను వినేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా వారు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు పరదేశులుగా ఉన్నారు కాబట్టి హింసింపబడ్డారు. రెండవది తక్కువ జాతిగా పిలువబడ్డారు.
యూదులు వారి యొక్క సాంప్రదాయాలను అనుసరించేటువంటి క్రమంలో యూదులను తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా కుక్కలుగానో లేకపోతే పందులుగానో వాళ్ళు ఆలోచన చేసేవాళ్ళు. యూదులమైనటువంటి మేము మాత్రమే పవిత్రమైనటువంటి జనాంగం, యూదులమైనటువంటి మేము మాత్రమే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలం, కాబట్టి మేము చాలా పరిశుద్ధమైనటువంటి వారము అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే మిగతా వారందరినీ కూడా తక్కువ జాతి వారిగా చూస్తూ ఉండేవాళ్ళు. క్రైస్తవులను కానీ లేకపోతే మిగతా ఎవరినైనా కానీ తక్కువ జాతిగా చూసేవాళ్ళు. కారణం ఏంటి అని అంటే వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా మతాన్ని మారిపోయినటువంటి వారు, మతాన్ని మారిపోయినటువంటి వారు అని. ఇప్పుడు ఈ శ్రమలనే మనం అనుభవిస్తున్నాం, మనకే కాదు అంతకు ముందు కూడా ఈ శ్రమలు అనుభవించారు. వీళ్ళు మతాన్ని మారినటువంటి వారు కాబట్టి వీరు తక్కువ జాతి వారు అనేటువంటి ఆలోచన కలిగి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులను హింసించడం ప్రారంభించారు. మొదటిగా వారు పరదేశులుగా ఉన్నారు, రెండవదిగా తక్కువ జాతి వారు అనేటువంటి నెపాన్ని మోపబడినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. చదవండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం, 170వ పేజీలో ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. పేతురు చెప్తున్నాడు, అయ్యా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మిమ్మల్ని పరదేశులుగా చూస్తున్నారనో లేకపోతే మీరు తక్కువ జాతి వారిగా మిమ్మల్ని తక్కువ జాతి వారిగా చూస్తున్నారనో మీరు బాధపడాల్సిన అవసరం లే. కానీ యేసుక్రీస్తు వారు అలా చూడడం. స్త్రీ అనో పురుషుడనో గ్రీసు దేశస్థుడనో లేకపోతే వేరే వేరే వంశస్థుడనో యేసుక్రీస్తు వారు చూడడం. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ప్రేమ కలిగినటువంటి వారు కాబట్టి మనందరినీ కూడా ఒకే రీతిగా చూస్తాడు. కాబట్టి మీరు పడుతున్నటువంటి శ్రమలను బట్టి ఎటువంటి ఇబ్బంది పడవలసినటువంటి అవసరము లేదు అనేటువంటి ఆలోచనను తెలియపరుస్తూ వాళ్ళని ధైర్యపరుస్తూ ఉన్నాడు పేతురు. ఇక మూడవదిగా చూసుకున్నట్లయితే హింసలు అనుభవించేటువంటి క్రైస్తవులుగా ఉన్నారు. నీరో చక్రవర్తి ఒక సుందరమైనటువంటి నగరాన్ని లేకపోతే రాజగృహాన్ని కట్టిస్తున్నాడు. కట్టించేటువంటి సమయంలో క్రీస్తు శకం 60వ సంవత్సరంలో ఆ గృహము అనేటువంటిది తగలబడిపోయింది. అంటే కట్టేటువంటి సమయంలో యాక్సిడెంట్లుగా తగలబడిపోయింది. అయితే పడిపోయిన తర్వాత నీరో ఏం చేశాడంటే ఈ గృహము తగలబడడానికి కారణము ఈ క్రైస్తవులే అనేటువంటి నెపాన్ని వాళ్ళ మీద మోపాడు. ఈ బిల్డింగు లేకపోతే ఈ నగరము తగలబడిపోవడానికి కారణము ఈ క్రైస్తవులే అనేటువంటి నెపాన్ని నిందను వాళ్ళ మీద మోపి వారిని హింసించడం ప్రారంభించాడు. హింసించడం ప్రారంభించిన తర్వాత ఏమంటాడంటే ఎక్కడెక్కడైతే క్రైస్తవులు కనబడతారో నా గృహము ఏ రీతిగా అయితే తగలబడిందో అదే రీతిగా క్రైస్తవులు కూడా తగలబెట్టండి అనేటువంటి ఆలోచన కలిగి అక్కడ ఉన్నటువంటి వారిని హింసించడం ప్రారంభించారు. ఇక మూడవదిగా హింసలు. ఎటువంటి హింసలు అని అంటే కనపడినటువంటి క్రైస్తవుల్ని కనపడినట్టుగా తగలబెట్టేటువంటి హింసలు. ఇక నాలుగవ దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మతపరమైనటువంటి అపోహలు. మతపరమైనటువంటి అపోహలు. ఈరోజు మనము ఏ ఆరాధన జరిగించుకుంటున్నాం? ఈరోజు ఏ ఆరాధన అండి? ఈరోజు పెద్ద చెప్పండి, మీకు అర్థం కాకపోతే నేను ఆపేసేసి పాడతా పాస్ గారు వస్తాడు. సంస్కారపు ఆరాధన. ఈరోజు మనం ఏం చేస్తాం? యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని రక్తాన్ని మనము తినుచు త్రాగుచూ ఉంటాం. అయితే ఆ రోజుల్లో క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులైనటువంటి వారు నరమాంస భక్షకులు అనేటువంటి ఆలోచన కలిగించి వారిని హింసించడం ప్రారంభించారు. మనం ఏం చేస్తున్నాం అంటే యేసుక్రీస్తు వారి శరీరాన్ని రొట్టిగాను యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని వైలుగాను తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ ఆచారాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రైస్తవులంతా నరమాంస భక్షకులు అనేటువంటి ఆలోచన కలిగి వాళ్ళందరినీ హింసించడం ప్రారంభించారు. రే క్రైస్తవుడు అనేవాడు ఎక్కడ కనపడినా కూడా వాడు నరమాంస భక్షకుడు, వాడి దగ్గర మీరు వెళ్ళొద్దు. ఒకవేళ మీరు గుంపుగా ఉన్నారనుకోండి మీరందరూ వాడిని చంపేయండి. ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దు, గుంపుగా వెళ్తే మాత్రం వాడిని చంపేయండి
అనేటువంటి ఆలోచన కలిగి క్రైస్తవులను హింసించడం ప్రారంభించారు. అది మతపరమైనటువంటి హింసలు, లేకపోతే మతపరమైనటువంటి అపోహలు. ఇక 5వ దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి హింసలు. ఈ ఆర్థిక పరమైనటువంటి హింసలు ఏ రీతిగా ఉన్నది అని అంటే, ఈ రోజుల్లో ప్రస్తుత రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే టీటీడీలో పనిచేస్తున్నటువంటి క్రైస్తవులు ఏమంటా ఉన్నారంటే, పనిచేసేదేమో టీటీడీలో, వాళ్ళేమో పూజించేది యేసుక్రీస్తుని, కాబట్టి వీళ్ళని ఈ టీటీడీలో ఉంచొద్దు, వాళ్ళని పంపించేయండి అనేటువంటి ఆలోచన ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఈ ఆలోచన అప్పుడే ఉంది. ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వాళ్ళు యూదులుగా లేరు, యెహోవా దేవుణ్ణి వాళ్ళు ఆరాధించట్లేదు, క్రీస్తు అనేటువంటి ఆయన ఆరాధిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి ప్రభుత్వ ఉద్యోగాలు తీసేయండి, వీళ్ళందరి ఆస్తులను స్వాధీనం చేసుకోండి, వీళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి స్త్రీలను లోపరుచుకోండి అనేటువంటి ఆలోచన కలిగి ఏం చేస్తున్నారంటే, క్రైస్తవుల యొక్క ఆర్థిక పరమైనటువంటి ఆస్తులను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితుల్లో హింసలు చేస్తున్నారు. ఈ హింసలు పడుతున్నటువంటి క్రైస్తవులను గురించి పేతురు మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా, యేసుక్రీస్తు వారు ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు వారు దయ కలిగినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా ప్రేమించగలిగేటువంటి వ్యక్తి. ఎటువంటి ప్రేమ తెలుసా? ఆయన ప్రేమ చాలా గొప్పగా ఉండేటువంటి ప్రేమ. మొట్టమొదటిగా చూసినట్లయితే తప్పిపోయినటువంటి గొర్రెను వెతికి రక్షించేటువంటి ప్రేమ. చదవండి, మత్తయి సువార్త, లూకా సువార్త 16వ అధ్యాయము ఉపమానాలని చదువుదాం. ఒకప్పుడు ఉపమానాలు చదవండి, ఉపమానాలు మాత్రం చదవండి. మీలో ఏ మనుషునికైనను వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద ఎత్తుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి అని చెప్పును కదా. చాలండి. ఇక్కడ తప్పిపోయినటువంటి గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు పేతురు. అబ్బాయి, మీరందరూ హింసలు పడుతున్నారా? మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారా? ఇబ్బంది ఏం పడద్దు. యేసుక్రీస్తు వారు ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఎటువంటి ప్రేమ అని అంటే, తప్పిపోయినటువంటి గొర్రెను వెతికి రక్షించి దానిని ఏ పరిస్థితిలో ఉన్నదో ఆ పరిస్థితిలోకి తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. గొర్రె యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అని అంటే, గొర్రెకు మెదడు ఉండదు, గొర్రెకు మెదడు ఉండదు, ఆలోచన జ్ఞానం ఉండదు. కాపరి ఏది చెప్తే అది చేస్తుంది. కాపరి ఒకవేళ దూకేడు అనుకోండి, దూకిద్ది. ఒకవేళ కాపరి కింద పడుకున్నాడు అనుకోండి, పడుకునిద్ది. అంటే దానికి ఆలోచన, విచక్షణ జ్ఞానము గొర్రెకు లేదు. అయితే ఒకవేళ గొర్రె తప్పిపోయింది అనుకోండి, దాని మందలోకి తిరిగి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. అది ఏ దారిలో వెళ్ళిందో దానికి దారి కూడా తెలియదు, మర్చిపోయింది దారి కూడా. ఆ గొర్రెను వెతికి రక్షించడానికి గొర్రెల కాపరి వెళ్తాడు కదా. అదే రీతిగా యేసుక్రీస్తు వారు తప్పిపోయినటువంటి వారి కోసం వెళ్ళి వారిని రక్షించడానికి వెళ్తాడు. అంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. ఆ ప్రేమను మీరు ఆల్రెడీ అనుభవించారు. ఆ ప్రేమను మీరు ఆల్రెడీ ఆ ప్రేమలో మునిగి తేలినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అయితే మీరు హింసలు పడుతున్నటువంటి ఈ సమయం మందు మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకునంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మన దగ్గర ఉన్నాడు. కాబట్టి ఆ కాపరి దగ్గరలో, ఆ కాపరి యొక్క దొడ్డులో ఉన్నంత కాలము దేవుడు మనలందరినీ కూడా ప్రతి సమస్య నుండి, ప్రతి శ్రమ నుండి మనలందరినూ కాపాడుతాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. 216వ పేజీలో ఉంటుంది. ప్రేమ అనేక పాపములను కప్పును, కనుక అన్నిటికంటే ముఖ్యముగా మికటమైన ప్రేమ కలిగిన వారై ఉండి సనుగు కనకుండా ఒకనొకడు ఆతిథ్యము చేయుడు. చాలండి. ఇక్కడ
చెప్పబడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమ అనేక పాపములను తప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎక్కడలా ఒకడు మెక్కటమైన ప్రేమ గలవారే ఉండుడి. యేసుక్రీస్తు వారు కూడా అదే ప్రేమను మన మీద చూపిస్తున్నాడు. మెక్కటమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అనేకమైనటువంటి పాపాలను మనం కప్పును కాబట్టి యేసుక్రీస్తు వారు మనందరి పాపాలను కప్పి మనల్ని రక్షించాడు. ఇప్పుడు మనందరము కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ శ్రమలను బట్టి మనం బాధపడవలసినటువంటి అవసరం లేదు. కానీ వెతికి రక్షించేటువంటి యేసుక్రీస్తు వారు మనకు రక్షకుడిగా ఉన్నాడు కాబట్టి దాని గురించి ఆలోచన చేద్దాం అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తున్నాడు. ఇప్పుడు మనము తప్పిపోయినటువంటి గొర్రెల లిస్టులో మనము ఉన్నాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఇక రెండవదిగా చెప్తున్నాడు, మనము పోగొట్టబడినటువంటి నాణ్యము రీతిగా ఉన్నాం. పోగొట్టుకోబడిన నాణ్యము రీతిగా మనము ఉన్నాము అనేటువంటి మాటను కూడా జ్ఞాపకము చేస్తున్నాడు. ఇక్కడ చదవబడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక స్త్రీ ఆ నాణ్యం కోసం వెతుకుతూ ఉన్నదంట. ఆ స్త్రీ ఆ నాణ్యము ఎక్కడెక్కడ ఉన్నదా అనేటువంటి ఆలోచన చేస్తూ వెలుతురు అంటే బుడ్డి పట్టుకొని ఎత్తుక్కుంటూ ఊడ్చుకుంటూ ఎత్తుకుతూ ఉన్నదంట. ఒకవేళ ఆ నాణ్యాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ నాణ్యము అనేటువంటిది తలకు అంటే వివాహం జరిగినటువంటి స్త్రీలు తలకు కొన్ని ఆహారాలను ధరించేటువంటి వారు. ఆ హారాలలో ఈ నాణ్యాలు ఉంటాయి. ఆ హారంలో ఉన్నటువంటి నాణ్యం కింద పడిపోయింది. ఆ నాణ్యాన్ని వెతకడానికి ప్రారంభిస్తూ ఉన్నది. ఈ తలకు కట్టినటువంటి ఆ హారాన్ని ఏంటి అని ఆలోచన చేస్తే ప్రస్తుతము మన స్త్రీలు పెళ్ళైనటువంటి అమ్మవాళ్ళు ధరిస్తూ ఉంటారు. ఏ హారం అంటే అది కాసుల పేరు అనేటువంటి ఒక దండను ధరిస్తూ ఉంటారు. కాసుల పేరు విన్నారా? కాసుల పేరు అనేటువంటి మాటను విన్నారా? ఈ కాసుల పేరు అనేటువంటి సాంప్రదాయం ఎక్కడి నుండే వచ్చింది. ఈ కాసుల పేరు అనేటువంటి సాంప్రదాయము ఈ వీరు సాంప్రదాయం నుండే వచ్చింది. వాళ్ళేమో తలకు ధరించుకుంటారు, మనమేమో మెడకు ధరించుకుంటాం. కాసుల పేరులో ఒక కాసు పేరులో కూడా ఆ దండకు విలువ ఉన్నదా? లేదు, వేసుకోరు. ఏదో రీతిగా ఎంతో కొంత సంపాదించుకొని ఆ కాసు మళ్ళీ ఇంకొకసారి చేపించుకుందాం అని అంటారు. అయితే పేతురు ఏమంటా ఉన్నాడంటే, అబ్బాయి మనందరము కూడా పోగొట్టుకోబడిన నాణ్యం పోలినటువంటి వారు. ఒకవేళ ఆ హారంలో నాణ్యం లేకపోతే ఆ హారానికి విలువ లేదు. అట్లానే నాణ్యానికి విలువ అని ఉన్నదా అంటే లేదు. పోగొట్టుకోబడిన నాణ్యానికి విలువ లేదు, నాణ్యం పోయినటువంటి హారానికి విలువ లేదు. ఆ నాణ్యము ఆ హారంలో ఉన్నంత మట్టుకే ఆ హారానికి విలువ, ఆ నాణ్యానికి విలువ. మనందరము కూడా పోగొట్టబడినటువంటి నాణ్యము పోలి ఉన్నాం. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు తెలుసా? గుడ్డు పట్టుకొని చీపురు పట్టుకొని ఉడుచుకుంటూ మనం ఎక్కడ దొరుకుతామా అనే ఆలోచన చేస్తూ మనల్ని ఎత్తుక్కొని తిరిగి తన యొక్క చేతిలో పట్టుకుంటున్నాడు. మనము ఆయన చేతిలో ఉన్నంత మట్టుకే మనకు విలువ. లేకపోతే ఆ నాణ్యముకు పోతే ఎలాగైతే విలువ ఉండదో అదే విలువ లేనటువంటి పరిస్థితిలో మనము ఉంటాము అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ, ఒకవేళ ఆ నాణ్యం దొరికింది అనుకోండి, నాణ్యం దొరికినటువంటి స్త్రీ ఒకటి అక్క ఇదిగో నాణ్యం దొరికింది, నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒకవేళ ఇది పోయి ఉంటే దాదాపుగా 20,000 నష్టపోయేదాన్ని అని చెప్పుకునేది. కాపరి చెప్తూ ఉంటాడు, అయ్యో నా గొర్రె పోయింది, నా గొర్రె దొరికింది, ఒకవేళ ఇది పోయి ఉంటే దాదాపుగా నేను ఒక 15,000 నష్టపోయేవాడిని, దేవుని కృపను బట్టి నాకు ఆ గొర్రె దొరికింది అని కాపరి చెప్తూ సంతోషిస్తూ ఉంటాడు. అయితే యేసుక్రీస్తు వారు కూడా అదే సంతోషాన్ని మన మీద చూపించి మనల్ని రక్షించాడు. అదే సంతోషాన్ని మన మీద చూపిస్తూ ఈ సమయం మందు మనలందరినీ కూడా క్రైస్తవులుగా పిలవబడేటువంటి రీతిగా మనల్ని చేశాడు. ఆయన యొక్క సంతోషం ఏ విధంగా ఉన్నది అనేటువంటి ఆలోచన చేసినట్లయితే చదవండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదివి ముగించే ప్రయత్నం చేస్తా. 774వ పేజీలో ఉంటుంది. 774వ పేజీలో ఉంటుంది. 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందు సంతోషము చేత ఆయన హర్షించును. చూడండి ఆయన యొక్క సంతోషం ఏ రీతిగా ఉన్నదో. మనందరి ఎందుట ఆయన యొక్క సంతోషం ఏ రీతిగా ఉన్నదో జ్ఞాపకం చేసుకోండి.
శ్రమలు పడుతున్నామోనో లేకపోతే ఇబ్బందులు పడుతున్నామోనో ఆ శ్రమలను బట్టి మనము బాధపడవలసినటువంటి అవసరం లేదు. మనందరూ రక్షించినటువంటి యేసుక్రీస్తు వారు మనకు ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ పేతురు చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరము కలిగి మెలుగుతో ఉండుడి, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచున్నాడు. చాలండి. ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అబ్బాయి శ్రమలు వచ్చినాయి, వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు, నిన్నేమో తాగమంటున్నారు, నిన్ను తిరగమంటున్నారు, నిన్నేమో కనబడితే చంపుతామన్నారు, నిన్ను నరమాంస భక్షకులు అని పిలుస్తున్నారు. అయితే ఈ సమయం అందు మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ఒకవేళ భయపడితే అపవాది మీ మధ్య తిరుగుతున్నాడు, గర్జించు సింహం వలె ఎప్పుడెప్పుడు మింగుదునా అనేటువంటి ఆలోచన చేస్తూ మన కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనందరినీ రక్షించాడు. కాబట్టి ఒకానొక సమయం అందు మనలను పరిపూర్ణమైనటువంటి మార్గంలోనికి నడిపిస్తూ ఉంటాడు. అందుకనే ఆయన చెప్తుంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అయితే ఈ సమయం అందు మనము ఆత్మ విషయమై దీనులుగా ఉండాలి. పరలోక రాజ్యాన్ని మనందరము కూడా పంచుకోవాలి. పరలోక రాజ్యంలో మనందరము కూడా ప్రవేశించేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి శ్రమలను బట్టో ఇబ్బందులను బట్టో మనము బాధపడవలసినటువంటి అవసరము లేదు అనేటువంటి మాటను పేతురు వాళ్ళందరికీ చెప్తూ మనలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమి హెచ్చరిస్తున్నాడంటే, శ్రమలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే ఆ శ్రమలను బట్టి మనము అతిశయింపబడాలే తప్ప ఆ శ్రమను బట్టి క్రైస్తవుల నుండి విడిచి పక్కకు వెళ్ళేటువంటి ప్రయత్నము చేయకూడదు. చిత్తూరు ప్రాంతంలో ఉన్నప్పుడు నేను జాబ్ చేసే క్రమంలో ఒకసారి చెప్పాను అనుకుంటా, ఒక ఫ్యామిలీని నేను దేవుని యొక్క సన్నిధికి నడిపించాను, హైందవులు. వాళ్ళు దాదాపుగా నేను అక్కడ ఉద్యోగం చేసేంత వరకు కూడా నాతో పాటు చర్చికి వచ్చేవారు. తర్వాత నేను అక్కడ నుండి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ వెళ్ళిన తర్వాత వాళ్ళు చర్చి మానేశారు. కనుక్కుంటా ఉండేవాడిని, వెళ్తున్నారా లేదమ్మా అని. అప్పుడు వాళ్ళు అన్నారు, సార్ దేవుని సన్నిధికి అనగా క్రైస్తవ విశ్వాసాన్ని ఎప్పుడైతే మేము పాటించడం ప్రారంభించామో అప్పటి నుండే మాకు శ్రమలు అనేటువంటివి వస్తూనే ఉన్నాయి. ఈ శ్రమలు మేము భరించలేకపోతున్నాం. మా నాన్న ఏమంటూ ఉన్నాడంటే, మీరు అక్కడికి వెళ్ళిన కానుండే మా ఇంట్లో సోదరులు బాధలు బయలుదేరుతున్నాయి, మీరు మానేయండి అనేటువంటి ఉద్దేశం ద్వారా మేము మా నాన్న మమ్మల్ని మానేపించాడండి, అందుకని మేము ఇప్పుడు క్రైస్తవులుగా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అనేటువంటి మాటలు చెప్పడం జరిగింది. అయితే ఈ సమయం అందు దేవుడు మనందరినీ పేతురు ఏ విధంగా అయితే తన యొక్క మిత్రులైనటువంటి వారిని సహోదరులను హెచ్చరిస్తున్నాడో అదే రీతిగా మనందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. దేవుడు తన స్వరత్వం ద్వారా మనందరినీ రక్షించి తన యొక్క తాను పొందినటువంటి దెబ్బల చేత మనందరూ కూడా స్వస్థపడినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి క్రైస్తవులుగా జీవించేటువంటి క్రమంలో కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని సమయాల్లో మనం తిట్టించుకుంటూ ఉంటాం, కొన్ని సమయాల్లో మనము మరణానికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఆ పరిస్థితులను బట్టి మనము వాటి నుండి దూరంగా వైదొలిగి క్రైస్తవులుగా ఉండకుండా వెళ్ళేటువంటి ప్రయత్నము చేయకూడదు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా తప్పిపోయినటువంటి గొర్రెగా, పోగొట్టుకోబడినటువంటి నాణ్యముగా మనందరినీ కూడా వెతికి రక్షించుకొని తన యొక్క సన్నిధికి ఈ రీతిగా సంతోషంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. కాబట్టి మనందరము కూడా ఈ శ్రమలను ఇబ్బందులను బట్టి భయపడకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా ఉందాం. అటు కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయుగాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నాయనా
కూర్చున్నాం. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన రక్షకుడును ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ యొక్క ధ్యాన కాల సమయంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. అందరికి వందనాలు. ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చెప్పి మనం తమిళనాడుకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఒక పాట పాడా, ఒక చక్కటి పాట. ఏం పాట అది? నన్ను దిద్దుము చిన్న ప్రాయం. ఎప్పుడంట? చిన్నప్పుడే నన్ను సరి అయిన ఆయన అనే పాట పాడదు. కానీ దేవుని బిడ్డలకు ఈ పాటలో మనం ఆలోచన చేస్తే ఎంత చక్కటి మాట మనకు అర్థం. జ్ఞానమంతయు పాడు చేసి. నా దేవుని బిడ్డలారా, ఈనాటి లేఖన భాగాల్లో మనం ఆలోచన చేస్తే 3 విషయాలు, 3 ఉపమానాలు మనం వింటూ ఉంటాం. 3 ఉపమానాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటే సమయం సరిపోదు. సింపుల్గా తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణెము, తప్పిపోయిన కుమారుల గురించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క అంశాలు, ఈ యొక్క మాటలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ లేఖన భాగంలో చూసి మనం ఆలోచన చేస్తే ఎవరు తప్పిపోయారు, ఎందుకు తప్పిపోయారు, పోగొట్టుకున్నది ఏమిటి అనే విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రేమికులారా, కొంతమంది విన్నారో లేదు కానీ అంతకుముందు వారం నేను చెప్పాను, పోగొట్టుకున్న నాణ్యం గురించి చెప్పాను. పోగొట్టుకున్న నాణ్యం గురించి, ఆమె నాణ్యమే పోగొట్టుకుంది. మనమేం పోగొట్టుకున్నామో ఏంటి అని చెప్పాను నేను. ఏం పోగొట్టుకున్నాం మనం? గుర్తున్న వాళ్ళు చెప్పండి ఒక మాట. ఏం పోగొట్టుకున్నాం? ఏమై గారు అంటారా? సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాం, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం. అవునా కాదా? ఏం పోగొట్టుకున్నాం? సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాం, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం. అవునా కాదా? ఈ ఆశీర్వాదము, సాక్ష్యము ఎప్పుడు నిలబడాలి? పరిశుద్ధ గ్రంథ ప్రకారం ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం చాలా మంది ఉన్నారు. రకరకాలుగా పరిగెత్తి కానీ వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే, నా ప్రియమైన బిడ్డలారా, ఈరోజు పత్రిక పాఠ్య భాగంలో ఒక మాట అంటాడు దేవుడు, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువని. ఎందుకు ఉండాలి? అపవాది అనబడినటువంటి, ఇప్పుడు మనం అపవాది సాతాను అంటున్నాం, అంతకు ముందు ప్రియమైన బిడ్డలారా జ్ఞానవంతుడు అంట, దేవుని పరిశుద్ధతను కాపాడేవాడంట, దేవ దూతలకు దూత, ప్రధాన దూత. దేవుడు ప్రియమైన బిడ్డలారా ఈ లోకానికి వచ్చినప్పుడు దాని చూపు, మనం అపవాది అని పిలువబడుతున్నటువంటి దేవదూత చూపు సింహాసనం నిలబడి తన జ్ఞానాన్ని చెరుపుకొని మహోన్నతుడైనటువంటి ఆ స్థానం దగ్గరకు నేను కూడా వెళ్ళాలని చెప్పేసి కొంతమంది అనుచరులను తయారు చేసుకొని తన జ్ఞానాన్ని పక్కన దక్కించుకొని బుద్ధిపూర్వకంగా ఆలోచన చేసి ఆకాశం నుండి కిందకి పడద్రోయబడినటువంటి సాతాను ఇప్పుడు మనల్ని ఏం చేస్తుందంటే మోసం చేస్తుందంట. ఆ సాతాను మనల్ని దొంగలుగా చేస్తుందంట. వాడు దొంగ కాబట్టి దోచుకుంటాడు, వాడు మోసగాడు కాబట్టి మోసం చేస్తాడు. అవను మోసం చేశాడు, సంసోను యొక్క బలాన్ని దోచుకున్నాడు. అవునా కాదా? వాడు అపవాది, శోధకుడు. దానికి ఎన్ని పేర్లు వచ్చినాయండి, కానీ దానికి ఒక మంచి పేరు చెప్పాడండి. దేవుడు దాన్ని మెచ్చుకున్నాడు ఒకనొక సమయంలో. ఎహెజ్కేలు గ్రంథము మీకు ఆ మాట చదివి మనము సంస్కారానికి వెళ్ళిపోవాలి. ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాం. నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని, అమ్మో దేవుడు చెప్పాడా? జ్ఞానం ఎవరు చెప్పుకున్నాడు చెప్పండి. ఇప్పుడు అమ్మ అందరికి వందనాలు అయిపోయింది, ముందు చేస్తున్నాం. జ్ఞానం ఎవరు జరుపుకున్నారంట అక్కడ? జ్ఞానం ఎవరు జరుపుకున్నారు? ఎవరు? తప్పని కుమార్దా
మనం ఇప్పుడు అపవాది అంటున్నాం చూడండి, వాడు దేవదత్తుల దూత, ప్రధాన దూత ఏం చేశాడంటే నీ సౌందర్యం చూసుకొని గర్వించి ఏం చెప్పుకున్నాడంట, జ్ఞానాన్ని చెప్పుకున్నాడంట. ఇంకా కావున జాగ్రత్త, నేను నిన్ను నేలను పడవేశాను. 15వ వచనం కూడా చదువు ఒకసారి. 15 నీవు నియమింపబడు దినము మొదలుకొని. అమ్మా ఏంటంట, పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో. అబ్బాబ్బాబ్బా, అమ్మ జాగ్రత్తగా అమ్మాయినండి. మనం సాతాను అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి గురించి దేవుడు చూడండి ఎంత మంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఫస్ట్, నీలో పాపము అగపడే వరకు ప్రవర్తన విషయంలో ఎలా ఉన్నాడంట, యథార్థముగా ఉన్నాడంట. ఒకప్పుడు యథార్థవంతుడే, జ్ఞానవంతుడే, తెలియగలిగిన వాడే. అందుకే దేవుడు పరిశుద్ధతను కాపాడడానికి దాన్ని నియమించాడు. అందుకే దేవుడు ఒక గొప్ప నాయకత్వాన్ని అప్పగించాడు. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయాలి. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా ఒక పరిస్థితిలో, ఒక పనిలో నియమించినప్పుడు, ఒక స్థానాన్ని నీకు ఇచ్చినప్పుడు జ్ఞానం ఉపయోగిస్తున్నావో బుద్ధిని ఉపయోగిస్తున్నావో ఆలోచన చేసుకోవాలి. ఏం చేయాలండి మనం? జ్ఞానం వేరు, బుద్ధి వేరు. జ్ఞానం బుద్ధి ఒకటేనా? అలిసిపోయారు 11 అవుతుందిగా ముగిచ్చేద్దాం. జ్ఞానం బుద్ధి ఒకటేనా? జ్ఞానం అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి? అందుకే మనం ఒక పాట కూడా పాడుతాం, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఏంటి అంట, బుద్ధి విజ్ఞానం, జ్ఞానము, వివేకము, ఇవన్నీ సపరేట్ అండి. వివేకం సపరేట్, జ్ఞానం సపరేటే, బుద్ధి కూడా సపరేటే. అందుకే జ్ఞానాన్ని సర్వమును కూడా అంటారు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటారు. బుద్ధి ప్రియమంటున్నారు ఒకసారి మనల్ని రాంగ్ రూట్ నడిపిస్తుంది, కానీ జ్ఞానం రాంగ్ రూట్ను ఎప్పుడు నడిపించినట్టు బైబిల్లో లేదండి. బుద్ధి మాత్రమే నిన్ను తప్పిస్తుంది, కానీ జ్ఞానము జాగ్రత్తగా ఉపయోగిస్తే నిన్ను జ్ఞానవంతుని చేస్తుంది. వివేకము నువ్వు ఏ పని ఎలా చేయాలో నేర్పిస్తుంది. అందుకు ఉదాహరణ ఒక సింపుల్గా గతంలో నేను చెప్పుకుంటే గుర్తుండకపోతే ఆయన చెప్తున్నాను. రైతులందరూ ఇప్పుడు పొలంలో పనిచేసి నారు నాటేటప్పుడు ముందు ఓ పని చేస్తారు. వాళ్ళు కలుపు రాకుండా వాళ్ళు చేసే పని ఏంటి అమ్మ చెప్పాలి? ఏం కొడతారు? మందు కొడతారు. ఏ మందు కొడతారు? పురుగులు కావడానికి మందు కొడతారు, అవునా కాదా? ఆ పురుగుల మందు తయారు చేసినోడు ఎవరు? అమ్మ ఎవరు పురుగుల మందు తయారు చేసింది? ఎవరు చెప్పాలి? తయారు చేయటము జ్ఞానం, ఓకేనా? తయారు చేయటము జ్ఞానం. దాన్ని దేనికి ఉపయోగించాలో వివేకమే బుద్ధి. బుద్ధిపూర్వకంగా ఆలోచన చేసి ఇది పురుగుల కొడదామా మనం తాగేద్దామా? చెప్పాలి. పురుగుల కొడదామా మనం తాగేద్దామా? ఒకరంతా పురుగులే తెచ్చుకోలేదు, నా కడుపులో పురుగులు తెచ్చుకొని తాగాడంట, పుడకలు తెచ్చాడు, అవునా కదా? నువ్వు ఈ కడుపులో పురుగులు పోవడానికి ఆ మెడిసిన్ వేరే ఉంటుంది. చెట్టుకు పట్టిన చదల పురుగు పోవడానికి మందు తాగితే ఎట్లా? వివేకం, బుద్ధి, జ్ఞానం. ఇంట్లో ప్రియని బిడ్డలో కూరగాయలు వేసే కత్తి ఉంటుంది, ఉండదా? ఉందా మీ ఇంట్లో? ఓకేనా? కూరగాయలే కొయ్యాలి, ఉపయోగించే కత్తి ఉంది, జ్ఞానం, ఓకేనా? కూరగాయలే కొయ్యాలి. ఇలాగా కొన్ని ప్రమాదకరమైన వస్తువులు, ఇప్పుడు కరెంట్ ఉంది, చాలా ప్రమాదకరం, కానీ అంత ఉపయోగమే, అవునా కాదా? ఇప్పుడు కరెంట్ ఉంది, ఈ కరెంట్ తయారు చేసింది ఎవరు? మనిషే, అవునా కాదా? ఇప్పుడు ఆ కరెంటును జస్ట్ ఎందుకు ఉపయోగించుకోవాలి?
వెలుతురు కోసం, నువ్వు ఇలాంటి సౌండ్ సిస్టమ్ కోసం పోయి ఏలు పెడితే అమ్మ అవునా కాదా? ఏలు పెడితే పరిస్థితి ఏంటి అంటే ఏలు పెడితే కాకిలా గెలగెలలో కొట్టుకుని తప్ప, అవునా కాదా? కాబట్టి నా ప్రియ వింటున్నారా, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందుకు గుర్తుమైంది. సాతాన్ గారికి అంత జ్ఞానం నిజంగా అసలు తనలో పాపం అగపడినంత వరకు యథార్థంగానే బతికాడంటండి సాతాను. మన సాతాను పేరు అదేవదూత. ఆ తర్వాత ప్రజెంట్లో వాడు పాపం చేసి మనసును గర్వించి బుద్ధిపూర్వకంగా తట్టుపోయి తన జ్ఞానాన్ని చెరుపుకొని కింద పడేసేసరికి అప్పుడు యెషయా ప్రవక్త అంటాడు, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి నీకు అప్పగించినటువంటి పని ఈరోజు చాలా జాగ్రత్తగా రండి. ప్రేమ బిడ్డలారా, దేవుడు మీకు ఒక మంచి పని అప్పగించాడు. ఏ పని అది చెప్పండి. నాకు అంటున్నారేంటి? మనందరి పని ఏంటి? చర్చి కట్టుకోవడం, అవునా కదా? చెప్పాలి. మీరు బుద్ధిని ఉపయోగిస్తారా, జ్ఞానాన్ని ఉపయోగిస్తారా, వివేకాన్ని ఉపయోగిస్తారా? బుద్ధిని ఉపయోగిస్తారా, జ్ఞానాన్ని ఉపయోగిస్తారా, వివేకాన్ని ఉపయోగిస్తారా? కాబట్టి చాలా మంది ఉంటారు, నీకు జ్ఞానం లేదా, నీకు బుద్ధి లేదా అని అంటారు. వివేకాన్ని తొందరపడి ఎవరు వాడరు, అవునా కాదా? కాబట్టి దేవుడు మనకు ఒక మంచి గోల్ మన ముందు పెట్టాడు, వివేకంతో పనిచేద్దాం. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. అమ్మ అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ అనడానికి అల్లాడిపోతున్నారు, హల్లెలూయా అనడానికి ఏమో అల్లదు. వివేకంతో పనిచేద్దాం. దేవా నీ జ్ఞానం మాకు దయచేయమని నీకు అప్పగించిన పనిని జ్ఞానంతో స్టెప్ తీసుకుందాం. బుద్ధిని ఉపయోగించబాకని తొందరపడి అదేంటి సార్ పాసం. మన బుద్ధి పనికి మాలిన బుద్ధి అంట. ఏ బుద్ధి అండి? పనికి మాలిన బుద్ధి అంట మన బుద్ధి. ఎందుకంటే ఇప్పుడున్న బుద్ధి ఇంకొకరి తోడికి, ఇప్పుడున్న బుద్ధి ఇంకొకరి తోడికి చెప్పరేంటండి? ఇప్పుడున్న బుద్ధి లోపల ఉన్న బుద్ధి బయటికి పోగల బుద్ధి మారిపోతుంది, అవునా కాదా? లోపల ఒక బుద్ధి, బయట ఒక బుద్ధి, లోకంలో ఒక బుద్ధి. కాబట్టి బుద్ధిని ఉపయోగించబాకండి, జ్ఞాన వివేకాలను ఉపయోగించి స్టెప్ తీసుకోండి. కుటుంబాలు బాగుంటాయి, సంఘం బాగుంటుంది, గ్రామం బాగుంటుంది. నువ్వు వేసే అడుగు ప్రతి అడుగు సక్సెస్ఫుల్ అవుతావు. దేవుడు సంతోషపడాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు సంతోషపడతాడు తెలుసా? నీకు మనందరికీ సంతోషం కావాలి, వద్దా? మనందరికీ సంతోషం కావాలా లేదా? నాకు సంతోషం అర్థంలో ఎవడో చెప్పండి చూద్దాం. ఎవరన్నా ఉన్నారా? అందరికీ సంతోషం కావాలి అంటే మీకే సంతోషం కావాలి, మనకు సంతోషం. దేవుడికి వద్దా? దేవుడికి వద్దా సంతోషం? మన దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాల్ని, నేను నీతిమంతులము, మా గుంపు అంతా నీతిమంతుల గుంపు, మేమందరం నీతిమంతులము అన్నప్పుడు దేవుడు ఎప్పుడు సంతోషపడ్డాడు. ఎందుకంటే నిన్ను నీవే డప్పాలు కొట్టుకుంటున్నావు. ఏం చెప్తున్నావు నువ్వు? నిన్ను నీవే డప్పాలు. దాన్ని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నా, అహంకారము. అహంకారము నాశనమునకు ముందు గర్వము నడుచును. దేవదూత పడిపోవటానికి, నాశనం అవటానికి దాని గర్వమే కారణం, అవునా కాదు? అలాగే ప్రియది ఉంటున్నారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుడు ఎప్పుడు సంతోషపడతా అంటే పాపి అయినటువంటి ఒక వ్యక్తి మారు మనస్సు పొందినప్పుడు అప్పుడు దేవునికి సంతోషం అంటండి. తప్పిపోయిన ఒక పాపి మరలా తిరిగి వచ్చి, అయ్యా యేసయ్యా నన్ను క్షమించని పశ్చాత్తాపం హృదయంతో ప్రార్థన చేసినప్పుడు ఆ పాపి విషయమై పరలోకమందు దేవదూతల దగ్గర దేవుడు సంతోషపడతాడంట. మనం రకరకాలుగా తప్పిపోవచ్చు ప్రియది, రకరకాలుగా. అది ఒక్కొక్కరు చెప్పేది కాదు, చేసేది కాదు. బుద్ధిపూర్వకంగా తప్పిపోవచ్చు, ఒకసారి జ్ఞానంలో తప్పిపోవచ్చు, ఒకసారి తెలుగులో తప్పిపోవచ్చు, ఏదో ఒక రూపంలో తప్పిపోతుంటామండి, పడిపోతుంటామండి. తిరిగి చేరుకున్న వాడే ధన్యుడు. అదే పాపములు, అదే తప్పిదములు, అదే లోకంలో వెళ్ళిపోతా ఉంటే నా ప్రియమైన బిడ్డలారా,
ఖచ్చితంగా బైబిల్ సెలవిస్తుంది. జాగ్రత్త అని. ఎన్నిసార్లు గద్దించినా లోబడినటువంటి వాడు, ఎన్నిసార్లు గద్దించిన దేవుడు వాక్య రూపంలో, పెద్దల రూపంలో, తల్లిదండ్రుల రూపంలో, మనకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళ రూపంలో మనం టచ్ చేస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, సరి చేస్తూ ఉంటాడు. మనం సరి చేయబడకపోతే ప్రమాదంలో పడిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ఆ ప్రమాదం నుండి తప్పించడానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మెలకువ కలిగి ఉండండి. ఏం చేయమంటున్నాడండి? నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండండి. ఎందుకంటే మీ విరోధి అయినటువంటి అపవాది ఎవరిని గర్జించు సింహం వలె మోసం చేద్దామని కాదు పదం వాడింది, అవునా కాదా? దోచుకో ఉండేవాడు అని కాదు, అవునా కాదా? వాడుతుంది మృంగుదునా. అక్కడ ఉన్న మాట ఏంటండి? మృంగుదునా. ఒకసారి మోసం చేస్తే రెండోసారి జాగ్రత్త పడవచ్చు, అవునా కాదా? ఒకసారి మన దగ్గర ఉన్న ఏమైనా దోచుకుంటే రెండోసారి జాగ్రత్త పడవచ్చు దోచుకోకుండా. కానీ ఈసారి ఛాన్స్ లేదు మనం జాగ్రత్త పడటానికి. ఏకంగా సాతాను ఏం చెప్తున్నాడండి? మింగేస్తున్నాడు. అంటే మనం రెండోసారి జాగ్రత్త పడుకుంటానికి ఏకంగా మింగేయటమే. కాబట్టి అవ్వలాగా మోసపోతే జాగ్రత్త పడు, సంసోలాగా బలం పోగొట్టుకుంటే జాగ్రత్త పడు, దావీదులాగా ప్రేమ తప్పిపోతే జాగ్రత్త పడు. జాగ్రత్త లేని వాళ్ళు కోలుకోలే, జాగ్రత్త కలిగిన వాళ్ళు కోలుకున్నారు. అందుకు ఉదాహరణ గ్యాజ్ కోలుకున్నాడని గ్యాజ్ కోలుకోలే. యూదా ఇస్కరియోతు కోలుకున్నాడా? కోలుకోలే. వెళ్ళిపోయారు, ఫినిష్. కానీ బుద్ధి వచ్చిన కుమారుడు తెలుసుకున్నాడు, తెలివి తెచ్చుకొని మరలా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు, అవునా కాదా? దావీదు. అందుకే మనం ప్రతి ఆదివారం పాడబడేది, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయను పాడేది. అందుకే అవునయ్యా నేను తప్పిపోయా ప్రభువా, నేను పాపంలో పడిపోయా ప్రభువా, నేను చీకట్లో కొడుకుపోయాను ప్రభువా, కానీ నీ సన్నిధి నుండి నన్ను తోసేయొద్దు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, అందరం చక్కగా దేవుని యొక్క మాటను వింటూ మనము ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ జ్ఞానంతో వర్ధిల్లుదాం. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మీ హృదయమైనటువంటి తలంపులకు ఎల్లప్పుడూ కావాలని కాపాడును గాక. ఆమేన్.